వెల్కమ్ టు అవర్ ఛానల్. సమాజం ఎంత చిన్న చూపు చూసినా వారు కనబడితే తిట్లు, చీవాట్లు, శాపనార్థాలు పెడుతున్నప్పటికి కూడా సమాజం పట్ల ప్రేమ, దయని, అదే విధంగా ఆకలి అనే వారికి అన్నం పెడుతూ తమదైన శైలిలో సామాజిక సేవన చేస్తూ, అంతేకాకుండా అమ్మవారికి సేవలు చేస్తున్నటువంటి విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉన్న శ్రీ 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 విజయ సాగర దుర్గ మల్లేశ్వరి అమ్మవారి ఆలయాన్ని చూద్దాం రండి. ప్రస్తుతం మనమైతే ఉన్నాం విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్సిఎస్ థియేటర్ కూడల దగ్గర ఉన్న శ్రీ 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 విజయ సాగర దుర్గ మల్లేశ్వర అమ్మవారి ఆలయంలో ఉన్నాం. మనం ముందు నుండి కూడా చెప్పుకుంటాం కదా, హిజ్రాలు నిర్మించిన ఆలయం. హిజ్రాలే పంతులుగా మారి అమ్మవారికి అర్చనలు, పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు, ఎవరికైనా ఎలాంటి కష్టాలైనా తొలగించేటువంటి అమ్మవారి మహిమ గురించి, అదేవిధంగా వీరిచ్చే తాయికి ఉన్న స్పెషాలిటీ గురించి వారితోనే మాట్లాడదాం. ఒక హిజ్రాలు నిర్మించిన ఆలయం. హిజ్రాలు అనేసరికి సమాజంలో మిమ్మల్ని అంతా కూడా చిన్న చూపు చూసేవారు 50% మందికి పైగానే ఉంటారు. ఎందుకంటే కొన్ని చోట్ల జరుగుతున్న కొన్ని ఇబ్బందులు కావచ్చు. కానీ మీరు చేసే మంచి మనసుతో, అంటే సమాజం మా పట్ల ఎలా చూసినా సరే, మా ప్రేమ, జాలి, దయ, కరుణ, సమాజానికి మేము ఏదైనా చెయ్యాలని, మీకున్న దాంట్లో మీకొచ్చే డబ్బులో కావచ్చు, కష్టపడిన సొమ్ములో కావచ్చు, కొంత డబ్బుని అనాథలైన వారికి, ఆకలితో అలమటించే వారికి అన్నాన్ని పెట్టే ఆలోచన నిజంగా చాలా అభినందనీయం. కానీ అంటే ఈ టెంపుల్ గురించి అసలు ఎందుకు ఇక్కడ టెంపుల్ నిర్మించాల్సి వచ్చింది? కేవలం హిజ్రాలే పూజారులుగా ఉండవలసిన, అంటే ఎక్కడ ఏ టెంపుల్లో చూసినా అమ్మవారికి పూజారులుగా వేరే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి? టెంపుల్ స్పెషాలిటీ అంటే ఏం లేదండి. ముందు అమ్మవారిది ఇక్కడ ఒక రాగి చెట్టు, వేప చెట్టు ఉండేది. ఆ రాగి చెట్టు, వేప చెట్టు ఫస్ట్ నుంచి మా గురువులు, మా నాన్న గురువులు కొండబాబు గారు, మీనమ్మ గారు వచ్చి ఇక్కడ దీపం పెట్టుకునేవారు. దీపం పెట్టుకున్న తర్వాత ఒకసారి తుఫాన్ వచ్చింది తెలుసా మీకు మధ్యలో? అప్పుడు మొత్తం చెట్లన్నీ కూలిపోయినాయి, విళ్ళు కూలిపోయినాయి, అన్ని కూలిపోయినాయి. కాకపోతే ఆ దీపం ఆరలేదు. దీపం ఆరకుండా ఆ దీపం అలాగే జ్యోతి, అఖండ జ్యోతిలాగా వెలుగుతూ ఉంది. అప్పటి నుంచి అమ్మవారు ఇక్కడే ఉన్నారని కొండబాబు గారికి, మీనమ్మ గారికి బాగా విశ్వాసం. ఆ విశ్వాసమే ఈ రోజు ఎంత తీసుకొచ్చింది. చాలా మంది మీరు అన్నారు 50% వరకు చాలా మంది నమ్మట్లేదని. 50% కూడా కాదండి, 90% నమ్మట్లేదు. 90% చాలా మంది మమ్మల్ని హేళనగానే మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా. అయినా మేము దాని గురించి ఏం బాధపడట్లేదు. మా సేవ వచ్చిన దాంట్లోనే, మేము బయటికి వెళ్ళి తెచ్చుకున్న దాంట్లోనే, అందులోనే 10 రూపాయలు తెచ్చుకుంటే 8 రూపాయలు అమ్మవారికి ఇస్తున్నాం, 2 రూపాయలు మేము ఖర్చు పెట్టుకుంటున్నాం. మేము కూడా ఖర్చు పెట్టుకోవాలి, బట్ట కట్టుకోవాలి, మేము కూడా చూసుకోవాలి కదా. సమాజం ఇంకా సమాజం అంటే ఏముందండి, సమాజం ఎప్పుడు ఉన్నదే. వాళ్ళు మనం ఎంత మంచిగా ఉన్నా సరే వీళ్ళు ఇజడాలు అంటారు కానీ వీళ్ళు ఆడవాళ్ళు అని అనరు. మనం ఎంత మంచి పనులు చేసినా కానీ మా మీద నింద వేయడానికి చూస్తారు కానీ మా గురించి మంచి చెప్పడం వరకు ఎవరికి లేదు. ఎక్కడో ఎవరో ఏదో చేశారని ఆనంద కూడా మా మీదే వస్తుంది. మేము ఎంత పూజలు చేసి సేవ చేసుకున్నా సరే వీళ్ళు ఇక్కడ ఉంటే ఎలా ఉంటారు, బయటకు వెళ్తే ఎలా ఉంటారు, వేరే వాళ్ళకి మళ్ళీ మేము వెళ్ళి ఎవరి దగ్గర జబర్దస్తి చేసి వాళ్ళని దౌర్జన్యం చేసి అడగం. దండం పెట్టి అడిగేదాన్ని రిక్వెస్ట్ అంటారు, తాళి కొట్టి అడిగేదాన్ని డిమాండ్ అంటారు. అవునా కదా? అందుకే మేము తాళి కొట్టట్లేదు, రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నాం. మీరు ఇచ్చే దాంట్లోనే మా గుడికి, మాకు చేతితో కొన్ని లక్షలాది మందికి మీరే వడ్డించి
వాళ్ళందరి ఆకలి తీరుస్తున్నారు. అవునండి. ఇక్కడికి వచ్చేసరికి అక్క అన్నం పెట్టండి అని అడుగుతారు. అవును. అక్కడికి వెళ్ళేసరికి అంటే అసభ్య పదజాలంతో వచ్చిందిరా అనేసి అని అంటారు. అరే అది సో వచ్చిందిరా, యా ఆడొచ్చాడురా, అడిగి కొంచెం వచ్చారురా, Yeah. అది ఇప్పుడు ఎవరి పాపం వాళ్ళదండి. అలాగని మేము దీవించే నోటితోటి వాళ్ళని శపించలేము కదా, అవునా కదా. మాకు ఈ సంస్కారం నేర్పింది కొండబాబు గారు, మీనమ్మ గారు. మా చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఇంత ఇదిగా చూసి మేము ఇంత ఇదిగా ఉండడానికి కారణం కొండబాబు గారు, మీనమ్మ గారు. వాళ్ళ వల్లే ఇంత మేము ఇవన్నీ నేర్చుకున్నాము, ఇంత చూసుకున్నాము. గుడిని మా సొంత ఇల్లులా చేసుకున్నాం. ఆ అమ్మవారే మా అమ్మవారు. ఏంటి అంటే హిజ్రాలతో ఎటువంటి దీవెనలు తీసుకున్నా, ఏదైనా శుభకార్యం జరిగిందంటే హిజ్రాలు దీవెనలు ఇచ్చినా లేదంటే వచ్చినా సరే వారందరు కూడా శుభాలు కలుగుతాయని అందరూ కూడా నమ్ముతారు. సో ఈ ఇప్పటి నుంచి కాదండి, ఇది రాముడి కాలం నుంచి ఉంది. రాముడి కాలం నుంచే అప్పుడు శ్రీరాము వారు వనవాసంకి వెళ్ళినప్పుడే అక్కడి నుంచే వచ్చింది ఇది. అందరినీ ఆడ మగాని వెళ్ళిపోమన్నారు కానీ మమ్మల్ని అయితే వెళ్ళమనలేదు. ఆయన అరణ్యవాసం చేసుకుని వచ్చిన తర్వాత కూడా అందరూ అడిగారు, ఏమండి ఆడవాళ్ళని వెళ్ళిపోమన్నారు, మగవాళ్ళని వెళ్ళిపోమన్నారు, మమ్మల్ని అయితే వెళ్ళిపోమనలేదు, మా దారి ఏంటని. అప్పటి నుంచే ఉన్నది ఇది, ఇప్పటి నుంచి కాదు. మా తాతల కాడ నుంచి. ఇప్పుడు గంధర్వ కిన్నెర కింపురుష అని అంటారు. కిన్నెర అంటే పైనుంచి కూడా ఉన్నారు, ఇప్పటి నుంచి కాదు. అప్పుడు భీష్మ మహమ్మద్ ఆయన కూడా ఒక శిఖండి ద్వారానే ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు, అవునా కాదా. కొంతమంది మీరు అనేటట్టు ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసి అంటే అంటే మీలా కాకుండా మీ వేషం వేసుకొని చాలా మంది ఇబ్బందులు గురి చేసేవారు. కానీ వారిలా కాకుండా మీరు పట్టెడు అన్నం పెట్టాలనేసి ఒక దృఢ సంకల్పంతో అందరికి ఆకలి తీరుస్తూ, సో బయట ఎంతమందిని ఎన్ని మాటలన్నా మీ దగ్గరకు వచ్చేసరికి మిమ్మల్ని ముఖ్యంగా ఒక అమ్మవారిలా చూస్తున్నారు. సో అంటే ఆడ జన్మ ఎత్తలేదని బాధ ఉందా లేదా, మగ జన్మ ఎత్తలేదని బాధ ఉందా లేదా, అసలు ఏంటి ఈ జన్మ గురించి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒక మాట చెప్పనండి, ఆడ జన్మ ఎందుకు ఎత్తలేదని బాధపడలేదని. చాలా మంది చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద వాళ్ళ దగ్గర రేపులు చాలా జరుగుతున్నాయి. వాళ్ళని తీసుకెళ్లి అటు చూస్తే మగవాళ్ళది తప్పులేదు, అటు ఆడవాళ్ళది తప్పులేదు, వీళ్ళకి కూడా అలాగే జరుగుతున్నాయి. ఇలా అటు ఆడ కాకుండా ఇటు మగ కాకుండా పుట్టడం మా అదృష్టం, అర్ధనారీశ్వర్ లాగా. ఎందుకంటే మేము అందరికీ సేవ చేసుకోవచ్చు. కొంతమంది మమ్మల్ని చూసి దండం పెట్టేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మమ్మల్ని చూసి తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని మేము ఏం బాధపడట్లేదు. ఈ జన్మ మేము కావాలని తెచ్చుకోలేదు కదా, ఇది అంత పరమేశ్వరుడి దయ. ఇక్కడ అమ్మవారి పూజలు అవన్నీ ఒక ఎత్తు, మీ చేతితో ఇచ్చేటువంటి ఈ తాయెత్తులు ఉన్నాయి కదా, చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చీడ పీడ ఏమీ లేకుండా హ్యాపీగా ఉంటాము. మీరు ఇచ్చే నిమ్మకాయ కానీ ఈ తాయెత్తు కానీ ఏంటి, తాయెత్తు మహిమ ఏంటి, ఈ నిమ్మకాయ మహిమ ఏంటి? అంటే తాయెత్తు మహిమ అంటే ఇది రక్ష అండి. ఇది రక్ష అంటే చాలా మంది తావెత్తులు కట్టుకుంటారు. చాలా ఈ రక్ష వెనకాల శ్రీచక్రం కూడా ఉంది, మీరు చూడండి. శ్రీచక్రం కూడా ఉంది, అమ్మవారి శ్రీచక్రం. ఇది ఈ శ్రీచక్రం అంటేనే ఇప్పుడు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని సృష్టించినప్పుడు అమ్మవారి శక్తులన్నిటిని శ్రీచక్రంలోనే పెట్టారు. అలాంటి శ్రీచక్రం ఉన్న రక్ష ఇది. ఇటు చూస్తే అమ్మవారు కూర్చున్నారు. ఎందుకంటే ఈ రక్ష కట్టడం వల్ల ఎవరికైనా చిన్న నుంచి పెద్ద వరకు ఇక్కడికి వచ్చి చాలా మంది రక్ష కట్టించుకుంటారు. వాళ్ళందరికీ ఒకటే టాక్, మాకు ఒంట్లో నిన్నటి వరకు బాగాలేదు, ఇప్పుడు బాగుంది. తలకాయ పొట్టు వచ్చింది, ఆ తలకాయ పొట్టు బాగుంది. అడ్డేకి ఉంది, అడ్డేకి పొంది, కడుపు నొప్పి ఉంది, కడుపు నొప్పి అన్ని పోయినాయి అని వాళ్ళు చెప్పడం, వాళ్ళ విశ్వాసం. ఈ రక్ష మీద ఉన్న నమ్మకం ఒక ఎత్తు అయితే ఈ చేతి మీద ఉన్న నమ్మకం ఇంకొక ఎత్తు అనుకోవచ్చు. లేదండి, అంతా అమ్మవారి దయ, మాదేం ఏం లేదు. నడిపించేది, జరిగించేది, చేయించేది అంతా అమ్మ, మాది ఏమీ లేదు. అక్క ఇప్పుడు ఎన్ని ఏళ్ళుగా అమ్మవారికి మీ చేతుల మీద పూజలు నిర్వహిస్తారు? 2011 నుంచి ఇక్కడ అమ్మవారికి మేము మా చేతుల మీదుగా పూజలు నిర్వహిస్తున్నాము. ఇక్కడ కరోనాకు ముందు అమ్మవారు అదే 2010లోని ఇక్కడ వేప చెట్టు, రావి చెట్టు చిన్న మొక్కలుగా వేయడం అయింది. ఆ తర్వాత హుదూద్ తుఫాను తర్వాత ఇక్కడ స్టాండర్డ్ గా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంతకు ముందు అయితే ప్రతి సంవత్సరం నవరాత్రులు చేయడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అమ్మవారిని తీసుకొచ్చి
నవరాత్రులు 9 రోజులు నవరాత్రులు చేసేవాళ్ళము. నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేయడం జరిగేది. ఆ తర్వాత హుదూద్ తుఫాన్ తర్వాత ఇక్కడ స్టాండర్డ్ గా అమ్మవారికి గుడి కట్టడం జరిగింది. అలాగే మా చేతుల మీదుగా పూజలు చేయడం జరిగింది. అంటే అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. ఒక బిడ్డ అమ్మ ఆకలి అవుతుందంటేనే తల్లి అయినా పెట్టగలదు. కానీ మీరు చాలా మందికి జన్మనివ్వలేదు. అమ్మా ఆకలి అని కూడా అడగకుండానే మీ టెంపుల్ దగ్గరికి వచ్చి నిల్చుంటే చాలు మీ చేతితో అన్నం పెడుతున్నారు. సో అమ్మతనానికి మించినటువంటి ఆనందం ఇందులో ఉందా? చాలా ఆనందంగా ఉంది. అది కూడా పొగలు ఏ హోటల్కి వెళ్ళినా లేకపోతే ఎవరింటికి వెళ్ళినా సరే, అమ్మ ఆకలేస్తుంది కొంచెం అన్నం పెట్టండి అంటే ఎవరైనా పెడతారు. అదే నైట్ టైంలోనే ఆకలేస్తుంది అంటే ఎవరిళ్ళకి వెళ్ళలేము, ఏ హోటల్స్ కూడా ఉండవు. ఉంటే ఈ ఇప్పుడు ఏంటంటే న్యూడిల్స్ ఇవి చాట్స్ ఇవే ఉంటాయి, కానీ భోజనం అన్నది ఎక్కడ దొరకదు. కడుపు నిండా భోజనం దొరకాలి అంటే అది ఇక్కడే. Yes. అది కూడా అమ్మ చేతినైన కమ్మని వంటలాగా మీరందరూ కూడా మీరు కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు, లేదంటే మీ సొంత డబ్బులు, ఏదో విధంగా మీ చేతితో ఉండి ఒక అమృతాన్ని అందరికీ అందిస్తున్నారు. సో పేగు బంధం లేదు, రక్త సంబంధం లేదు, కానీ అందరికీ బంధువు మీరు. అవునా? అది అమ్మవారి ఇచ్చిన బంధం అది. అంటే ఎక్కువగా విజయనగరంలో ఫస్ట్ అమ్మవారి టెంపుల్ అనేసరికి పైడితల్లి అమ్మవారి టెంపుల్ తో పాటుగా హిజ్రాలు నిర్మించిన గుడి అనేసి అంటారు. మిమ్మల్ని చూడడానికి గాని, మీ పక్క నించోడానికి గాని మీరు ఎదురు పడిన మొహం చేదరించుకొని ఒక 4 తిట్లు చీవాట్లు తిట్టేవారే, కానీ మీ గుడిని వెతుక్కుంటూ వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఫస్ట్ లో మేము పడిన కష్టాలు కానీ, ఫస్ట్ లో మేము పడిన బాధలే కానీ తలుచుకుంటే మాకు ఇప్పటికీ చాలా బాధగా ఉంది. కాకపోతే మా బాధల్ని మా కష్టాలని అన్ని దూరం చేసి మమ్మల్ని ఇంత హాయిగా సంతోషంగా ఉంచింది అంటే ఆ అమ్మవారే. ఎందుకు ఎక్కడ లేని సెంటిమెంట్ మీ చేతులకి ఉంది. మీ చేత్తో ఇచ్చే దీవెన గాని, మీ చేత్తో పెట్టే అన్నం గాని, మీ చేత్తో ఇచ్చేటువంటి తాయెత్తు, రక్ష, కుంకుమ గాని, ఏదైనా సరే ఆ అమ్మవారి ఆ అర్ధనారీశ్వరుడే వచ్చి మమ్మల్ని దీవించినట్టు ఉంది అని అనుకుంటుంటారు కదా. వాళ్ళొచ్చి అమ్మ మీ చేత్తో మీ దీవెనలు ఇవ్వండి అని అడిగేటప్పుడు మీకు లోపల ఒక బాధతో కలిగినటువంటి ఆనందం ఉంటుంది. నిజమే, అవునా కదా? నిజమే. అది మాటల్లో చెప్పలేము. అదే మనం ఎంత చెప్పినా తరగదు కూడా. మన రూపాన్ని, మనకి దేవుడు ఇచ్చినటువంటి లోపాన్ని ఇవేవి మనకు కనబడవు. అరే ఒకరు వచ్చి నన్ను దీవించమని అడిగారు, నన్ను ఎదురు రమ్మని అడిగారు, నా చేతితో ఒక రూపాయి ఇమ్మని అడిగారు. ఏంటి మీ చేతితో బోనీ చేసిన, పసిబిడ్డలకి దీవించిన, లేదు ప్రెగ్నెంట్ గా ఉండే లేడీకి, అవన్నీ శుభ సూచకాలే జరుగుతాయి. అవును, ఇది కంపల్సరీ 100%కి 100%. రోజుకి ఎంత మంది ఇక్కడ ఫుడ్ డొనేట్ చేస్తారు మీరు? ఫుడ్ డొనేట్ చేయడం అంటే ఏమీ లేదు. మా చేతితో మేము వండి అక్కడ వడ్డిస్తూ ఉంటాము. డోనర్స్ ఉన్న రోజు డోనర్స్ వడ్డిస్తారు, డోనర్స్ లేని రోజు మేమే వడ్డిస్తూ ఉంటాము. ఆదివారం, సోమవారం మామూలు రోజుల్లో అయితే 150 మంది 200 మంది వస్తారు. మంగళవారం, శుక్రవారం అయితే 400 మంది వస్తారు. పైడితల్లి అమ్మవారి టెంపుల్ తర్వాత అంటే విజయనగరం ఇలవెల్పు అమ్మవారు, ఆ తర్వాత హిజ్రాలు నిర్మించిన ఆలయం అడిగి మరీ వస్తున్నారు. అంతేకాకుండా ఆకలి అంటూ అలమటిస్తున్న వారు అందరూ కూడా కనీసం తల్లిని కూడా నోరు విడిచి అడగలేరేమో. ఇంత పెద్దవాళ్ళు అయ్యాము, అమ్మ దగ్గరికి వెళ్ళి వేలకాని వేలప్పుడు అన్నం పెట్టమంటే ఏమంటుందో, మా దగ్గర రూపాయి సంపాదన లేకపోయినా సరే అమ్మ ఎలా చూస్తుందో అని కాకుండా ఇక్కడికి వచ్చి ఎటువంటి పేగుబంధం లేదు, ఎటువంటి రక్త సంబంధం లేదు, కానీ మా కోసం పట్టెడు అన్నం పెట్టేవారు ఇక్కడ ఉన్నారు అంటే సమాజం చిన్న చూపు చూసినా సరే సమాజం పట్ల ద్వేషం పెంచుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి హిజ్రాలు అందిస్తున్న సేవ. సమాజంలో మంచి చేసినా చెడుగానే భావిస్తారు, చెడు చేసినా చెడుగానే భావిస్తారు. కాబట్టి సమాజం మనల్ని ఏ విధంగా చూస్తుందా అనేది కాదు, కానీ సమాజానికి మనమేమి ఇచ్చామన్న, సమాజానికి మేము సైతం అంటూ. ఎందుకంటే సమాజంలో మంచి చెడులు అనేవి 2 ఉంటాయి. మంచి చెడులు 2 ఉన్నప్పటికి కూడా మనం మంచి చేసినా ఆ మంచిని రిసీవ్ చేసుకునే మనసు ఉండదు. అందుకోసమే మేము సమాజంతో మేము పోల్చుకోము, కానీ అమ్మవారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఎందుకంటే సాక్షాత్తు హిజ్రాలు అనే దానికన్నా వీళ్ళు అర్ధనారీశ్వరులు. అమ్మవారు త్రిమూర్తులను, విష్ణుమూర్తిని, బ్రహ్మని, ఈశ్వరుని అమ్మవారు అర్ధనారీశ్వరు యొక్క రూపంలోనే వాళ్ళకి జన్మనివ్వటం జరిగింది.
ఆ అమ్మవారి యొక్క అర్ధనారీశ్వర రూపమే ఈ అర్ధనారీశ్వరులు. మన 5 ఏళ్ళు ఏ విధంగా సమానంగా ఉండవో ఈ హిజ్రాలందరూ కూడా ఒకేలాగా ఉండరు. కానీ విజయనగరంలో ఉన్నటువంటి హిజ్రాలు, ఈ హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రా అసోసియేషన్ సభ్యులుగా ఉన్నటువంటి హిజ్రాలందరూ కూడా ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉంటూ ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇందాక మీరు అన్నట్టుగా విజయనగరం అంటే పైడి తల్లి అమ్మవారు, విజయనగరం అంటే ఉత్తరాంధ్ర అంటే పైడి తల్లి అమ్మవారు. పైడి తల్లి అమ్మవారిని తనలో ఐక్యం చేసుకొని దుర్గాదేవి పైడి తల్లమ్మ రూపంలో విజయనగరంలో పూజలు అందుకుంటుంది. ఎందుకంటే పైడి తల్లమ్మ వారు సాక్షాత్గా దుర్గాదేవి రూపమే. పైడి తల్లమ్మ వారు ఆ దుర్గాదేవి రూపంలో ఆ కోటలో పెరిగినప్పటికీ ఒక సాదాసీదా ఆడపిల్లగా మళ్ళీ తిరిగి దుర్గాదేవి భక్తురాలుగా పెరగడం, పైడి తల్లమ్మ వారు కాలం చేసిన తర్వాత పైడి తల్లమ్మ ఆత్మను దుర్గాదేవి తనలో ఐక్యం చేసుకొని మన ఉత్తరాంధ్ర గ్రామ దేవతగా, ఉత్తరాంధ్ర వెలువేల్పుగా మనకి పెద్ద చెరువులో నుండి ఆ ప్రతిమను ఇవ్వటం, ఆ ప్రతిమను మనం వనం గుడిలో చదురుగుడిలో ప్రతిష్ఠించుకొని పూజలు చేస్తున్నామంటే సాక్షాత్తు పైడి తల్లమ్మ రూపంలో ఉన్న దుర్గాదేవికే పూజ చేస్తా ఉన్నాం. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉన్న మన పెద్ద చెరువు వాస్తు ప్రకారం ఇక్కడ బరువు కావాలి, ఆ బరువే తానై కూర్చొని ప్రజలందరితో పూజలు అందుకుంటా ఉంది. అతిథి దేవో భవ అంటారు. చాలా మంది అతిథులు వస్తుంటారు. ఏ నోటితోటైతే మీరు అనేటువంటి అర్ధనారీశ్వరుల రూపంలో ఉన్నటువంటి వీళ్ళని ఒక రోడ్డు మీద చూస్తే చేదరించుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చి అక్క అమ్మ అన్నం పెట్టవా అంటుంటారు. ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు పిలిచే పిలుపు కావచ్చు, బయట ఒక దగ్గర ఇక్కడ ఒక దగ్గర, అలాంటి వారిని చాలా మందిని మీరు చూసే ఉంటారు మీ ఎక్స్పీరియన్స్. మంచి చెడులు ఇందాక చెప్పినట్టుగా మంచి చెడులు అనేది రెండు ఉంటదమ్మా. వాళ్ళేదో మనల్ని కామెంట్ చేశారని కాదు, కానీ మనం సమాజంకి ఏమిస్తా ఉన్నాము. ఎందుకంటే మాకు కూడా ఆ ఆకలి విలువలు తెలుసు. మనం పగలపూట ఆకలి అయితే ఏదో ఒక చెంబు నీళ్ళు తాగి ఒక లోటా నీళ్ళు తాగి ఏదో కాలక్షేపంతో మర్చిపోతాం, ఆకలిని కూడా మర్చిపోతాం. కానీ రాత్రి సమయంలో అది నిద్ర పట్టాలంటే చెంబు నీళ్ళు కాదు, బిందు నీళ్లు తాగినా నిద్ర పట్టదు. మన మోకాళ్ళని పొత్తి కడుపులో పెట్టుకొని నిద్రపోవాలన్నా నిద్ర పట్టదు, ఆకలి మంటలు అలాగ ఉంటాయి. అందుకోసం రాత్రి సమయంలో ఫుట్పాత్ మీద ఉండేటువంటి వాళ్ళకో, లేదంటే ఏదో పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాలని వచ్చినటువంటి వాళ్ళకో, అమ్మవారి భక్తులకు, వీళ్ళందరూ కూడా అందుకోసం మేము దీన్ని అన్నదానం అని అనం. అమ్మవారి అన్న సంతర్పణ అంటే అమ్మవారి యొక్క మహాప్రసాదాన్ని అన్న ప్రసాదాల రూపంలో పంచే కార్యక్రమం. మాకైతే బయట వాళ్ళు ఎలా కామెంట్ చేసుకున్నా, ఏదో నిధులు వచ్చేస్తున్నాయి, ఫండ్స్ వచ్చేస్తున్నాయి, లేదంటే ఎవరో డొనేషన్లు ఇస్తున్నారు, ఎవరేమనుకున్నా కానీ నెలలో 25 రోజులు మేము బయట నుంచి మేము తెచ్చుకున్నటువంటి డబ్బులతోనే ఇక్కడ భోజన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నెలలో ఒక 5గురు డోనర్స్ ఉంటారు. ఆ డోనర్స్ ఏదో ఇస్తారని కాకుండా ఆ డోనర్స్ కూడా మీకెంత ఖర్చు అవుతుందని మమ్మల్ని అడిగితే మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అది ఇవ్వండి తప్ప మాకెంత ఖర్చు అయ్యేది కాదు. ఎవరి స్తోమత వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ స్తోమతలు బట్టి ఇది మాకివ్వట్ల అమ్మవారికి ఇస్తా ఉన్నారు. అమ్మవారికి మనం ఎంత ఇస్తామో అంత తిరిగి అమ్మవారికి రెట్టింపుగా మన అమ్మవారు మనకి ఇస్తారు. ఇది చూసారు కదా, విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ 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 విజయ సాగర దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకున్నారు కదా. సో మీరు కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులు కండి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, తెలుగు మిర్రర్.